సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకు ఫ్రై చేసుకుందాం. పప్పులు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో కిస్మిస్ కూడా వేసుకు ఫ్రై చేసుకుందాం. వీటిలో గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకుందాము. నెయ్యిలో ఒక కప్పు సేమియాని బాగా ఫ్రై చేసుకుందాము. బ్రౌన్ వచ్చే కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాము. ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ పోసుకుందాము. బాగా ఉడకబెట్టుకుందాము. బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వు వాటర్ పోసుకుందాము. ఉడికిపోయింది కదండి. ఇప్పుడు 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార వేసుకుని బాగా ఉడకబెట్టుకుందాం. ఉడికిపోయింది కదండి. ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుందాము. అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదండి, వేడి వేడి సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లలకు స్నాక్స్కి స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టచ్చండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.